గిరిధారి. జై శ్రీరామ్ స్వామి, జై సద్గురురామ్ స్వామి. స్వామి, ఆత్మ అంటే ఏంది స్వామి? సర్వము సారము అని అర్థం. ఆత్మ అంటే నేను అని అర్థం. ఇప్పుడు నేను అంటే దేహానికి వస్తుందా స్వామి? నేను అనే మాట స్పృహకు సంబంధించింది, అంటే జ్ఞానానికి సంబంధించింది. ఆ స్పృహ అనేది దేహమాత్రంగా కలుగుతుంటే అప్పుడు దేహమే నేను. ఆ స్పృహ అనేది ఆలోచన మాత్రంగా కలుగుతూ ఉన్నట్లయితే అప్పుడు ఆ సంకల్పము లేకపోతే బుద్ధి, చిత్తము, అహంకారం అనేది నేను ఫలానా నేను నిర్దేశ రూపంలో కలుగుతుంటే అహంకారమే ఆత్మ. ఈ విధంగా జ్ఞానాన్ని అనుసరించి ఆత్మ యొక్క రూపం స్థిరం అవుతూ ఉంటుంది, సిద్ధం అవుతూ ఉంటుంది. ఒకటే ఎన్ని రూపాల్లో కనిపిస్తూ ఉన్నది, అనేకత్వం లేదు. ఇది జ్ఞానం. స్వామి, దీని యందు మరి అనేకత్వం, నేను నీవు మాట్లాడుకోవటం అనేది కనిపిస్తూనే ఉందిగా ఇప్పుడు. స్వామి, కాబట్టి ఇదేమిటి అన్నది ఇప్పుడు మనకి పని. దీన్ని తెలుసుకోవటం అనేది మన పని. తెలుసుకున్న తర్వాత ఆత్మ తప్ప అన్యమైంది ఏమీ లేదనే విషయం సుస్పష్టం అవుతుంది. అప్పుడు ఆత్మ అంటే ఏమిటి అంటే అనిర్వచనీయత. దాన్ని చెప్పడానికి కుదరదు ఇక. ఎవరు వినాలి, ఎవరు చెప్పాలి? తనకు తాను తనలో ప్రవేశించి ఉండటం తప్ప. అది అసలైన నిజమైన ఆత్మ. దాని గురించే ఇక్కడ చెప్పారు. ఆత్మకి పరమాత్మకి ఉన్న తేడా ఏంది స్వామి? లోకానుభవ కాలంలో ఆత్మయే పరమాత్మ ఆత్మగా చెప్పబడుతూ ఉన్నది. లోకం ఆత్మకు అభిన్నం అని చెప్పి తెలిసినప్పుడు పరమాత్మ ఆత్మ అనే మాటలకు అర్థం లేదు. తర్వాత ఇప్పుడు ఈ మాట అర్థం కాలేదు స్వామి. ఇది మళ్ళీ వినాలి. ఇప్పుడు లోకం అనుభవానికి వస్తూ ఉన్నది కదా. అవును స్వామి. ఈ అనుభవానికి వస్తున్నప్పుడు నేను గిరిధారి. ఈ గిరిధారిని లౌకిక నామం వచ్చేటప్పటికి గోవర్ధన్ కృష్ణ. ఈ గోవర్ధన్ కృష్ణ ఏం చేస్తూ ఉంటాడు? ఫలాని వృత్తిలో ఉంటాడు. ఈ వృత్తిలో అతను ఎవరికి జవాబుదారి? ఎవరిని ఆశ్రయించి పనిచేస్తూ ఉన్నాడు? ఎవరిని ఆశ్రయించి అయితే పనిచేస్తున్నారో వాళ్ళని అధిష్టానము అంటారు. స్వామి, ఆ అధిష్టానము పరమాత్మ. ఆ గిరిధారి ఆత్మ. స్వామి, ఆ అర్థమైంది. గోవర్ధన్ ఆత్మ. అర్థమైంది కదా? అర్థమైంది స్వామి. అంటే ఆత్మకి అధిష్టానము పరమాత్మ. అంతే. స్వామి, అర్థమైంది స్వామి. జై శ్రీరామ్ స్వామి. దేవుడు జీవుడు అని చెప్పుకుంటాం దీన్నే. స్వామి, ఆత్మ పరమాత్మ ఆత్మ అని చెప్తాము. అధిష్టానము జీవుడు లేకపోతే కర్త అని చెప్పి చెప్పుకుంటాము. ఇలా పలు విధాలుగా చెప్పుకుంటాం అనమాట. అయితే ఇక్కడ అధిష్టానం అనేది కర్త యొక్క ఆత్మ నిర్దేశాన్ని అనుసరించి తనను తాను కర్త ఏమని అనుకుంటున్నాడో దాన్ని అనుసరించి అధిష్టానము అనేది సిద్ధం అవుతుంది అనమాట. తనను కేవలం సర్వజీవ స్వరూపుడుగా దర్శించినట్లయితే జీవభావంతో పరమాత్మ అధిష్టానం అవుతుంది. అంటే ఎటువంటి అనేకత్వ భావన లేకుండా కేవల సమభావంతో వర్తిస్తూ ఉండే సమయంలో పారమాత్మికత అనేది ఆత్మకు అభిన్నంగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇది జీవన్ముక్త స్థితి అని, ఆత్మయే పరమాత్మని, జీవుడే దేవుడని, దేవుడే జీవుడని ఈ విధంగా మాటలకి ఆస్కారం కలుగుతుంది. అదే ఇది, ఇదే అది కాబట్టి ఇంక మాటలకి ఏమి తావున్నది అని చెప్పి మౌనం వహించినప్పుడు దాన్ని సమాధి అనే పేరుతోటి, ముక్తి అనే పేరుతోటి చెప్తాం. ఒకసారి అది వచ్చిన తర్వాత పోయేది కాదు అని చెప్పి కూడా చెప్పాను కదా అవును ఇంతకుముందు స్వామి, ఎన్నోసార్లు. చెప్పారు స్వామి. ఈ విధంగా నిన్ను నువ్వు ఏమి
నిర్దేశించుకుంటున్నావో అన్నదాన్ని అనుసరించి ఈ ఆత్మ పరమాత్మ, జీవాత్మ పరమాత్మ అనే ఈ ఇత్యాది ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. పాలించేవాడు, పాలించబడేవాడు, ఇలా ఇవన్నీ వస్తాయి. అర్థమవుతుంది కదా? మైథున్ స్వామి, ఉహు. ఆత్మ దేహాన్ని ఎందుకు ఆశ్రయిస్తుంది స్వామి? ఆత్మ తనను తానే ఆశ్రయించింది. దేహం నేను వేరే దాన్ని ఆశ్రయించానని ఒక భ్రాంతిలో కూడా మునిగింది ఒక స్థితిలో. ఆ మునిగిన చోట ఇదిగో ఇలా కనిపిస్తున్నది. ఆత్మ తనను తాను ఎలా ఆశ్రయించిందంటే, ఎలా అయితే ఒకడు చక్కగా సోకు చేసుకొని ఆభరణాలు అన్ని అలంకరించుకొని అద్దంలో తను తాను చూసుకుంటాడు, మరి నేరుగా ఇట్లా చూసుకోలేడుగా. స్వామి అవును స్వామి. ఆ అద్దంలో తను తాను చూసుకునే క్రమంలో తనకి ఎదురుగా ఒక ప్రతిబింబం కనపడుతూ ఉంటుంది కదా. అవును స్వామి. సో ఆ ప్రతిబింబంలోకి వెళ్ళి ఇట్లా మమైక్యం అయిపోయి, లేకపోతే ప్రతిబింబం కూడాను ఈతడి స్వరూపమే కాబట్టి అది మరలా అక్కడ ఒక అద్దాన్ని సృష్టించుకుంది అనుకో లోపల, దాన్ని చూసుకోవడానికి. అప్పుడు ఈ జగత్తు కనిపిస్తుంది, ఈ జగదనుభవం కలుగుతుంది. అసలు సోకు చేసుకున్నవాడు ఒక్కడే, ఇంకొకడు లేడు. కానీ లోపల అద్దాలు చాలా సిద్ధమైనవి. ప్రతి అద్దానికి ముందు ఒకడు కనపడుతున్నాడు, ఇంకా వస్తూనే ఉన్నాయి. వాళ్ళందరి మధ్యలో వ్యవహారాలు మొదలైనవి. ఆ వ్యవహారాల వల్ల కొన్ని క్రొత్తవి ఉత్పన్నమైనవి. అసలోడు అట్లనే ఉన్నాడు, అక్కడ మాత్రం చాలా సోకులు పెరిగిపోతూ ఉన్నాయి. అర్థమైందా? అర్థమైంది స్వామి. ఎందువల్ల అలా ఉంది అంటే, ఇప్పుడు మనం చెప్పుకునే అద్దము, బింబము, ప్రతిబింబం అనే ఉదాహరణలు లౌకికమైన ఉదాహరణ ఇది. అందువల్ల దీంట్లో కొన్ని పరిమితులు ఉంటాయి. ఈ లౌకికమైన ఉదాహరణలో కూడాను బింబం కదిలితే ప్రతిబింబం కదులుతుంది. అంటే బింబం చైతన్యవంతమైతే ప్రతిబింబం కూడా చేతనవంతంగా కనిపిస్తుంది. ఆ బింబం జడంగా ఉన్నట్లయితే ప్రతిబింబం కూడా జడంగా ఉంటుంది. ఓకే. స్వామి అలానే ఇక్కడ ఆత్మ తన మనస్సు లేదా తన మహిమ అనే అద్దంలో తను చూసుకుంటున్నప్పుడు ఆత్మ చైతన్యం కాబట్టి, పరమ చైతన్య స్వరూపం కాబట్టి ప్రతిబింబం కూడా ఆ చేతనత్వాన్ని ప్రదర్శిస్తూ అది తన వైపు తాను చూసుకునే క్రమంలో అద్దాలను సృష్టించుకుంటూ అలా వ్యవహారాల్లో పడిపోతూ క్రమంగా దాంట్లో ఈ జగత్ అనే అనుభవంలోకి మిగిలిపోతూ ఉంది. కానీ అసలుది అది అట్లనే ఉన్నది, దానికి ఏ సోకు లేదు. నిజానికి అన్నీ తానే. దాని ఆభరణాలన్నీ ఈ అద్దాల్లో కనపడేవి. పురుషులు, ప్రతిబింబ పురుషులు ఇవే. ఒకే చోట ఒక బింబమే ప్రతిబింబమే బింబం అవుతుంది. ఎందువల్ల మళ్ళీ ఇంకో చోట అది ప్రతిబింబిస్తూ ఉన్నది కాబట్టి. ప్రతిబింబాన్ని ఒక అద్దానికి ఎదురుగా మరొక అద్దం పెడితే ఇందులో ప్రతిబింబం అందులోకి బింబం అవుతుందా లేదా? అవుతుంది స్వామి. ప్రతిబింబానికి మూలమైనది, ఆధారమైనది బింబము. ఆ బింబము, ఆ ప్రతిబింబమే మరొక ప్రతిబింబానికి కారణమైనప్పుడు ఇది బింబ పదవిని పొందుతుంది, అది ప్రతిబింబ పదవిని పొందుతుంది. బింబము చైతన్యం కాబట్టి అసలు బింబం అనేది అది కూడా చేతనత్వాన్ని ప్రదర్శిస్తుంది. కానీ అది లేదు, ఉన్నది ఇది ఒకటి మాత్రమే. ఇది ఉదాహరణ, బాగా గుర్తుపెట్టుకోవాలి. అద్దంలో కనపడుతున్న ఉదాహరణ అనమాట. అద్దం అనే దాన్నిగా తీసుకున్నాం మనం మన అనుభవంలోంచి. దీన్ని ఇంకా విచారణ చేసుకుంటూ పోతే అర్థమవుతుంది. క్లియర్? క్లియర్ స్వామి. మోక్షానికి ముక్తికి తేడా ఏమన్నా ఉన్నదా స్వామి? ఏం లేదు, గిరిధారి గోవర్ధన్ అంతే. ఆ రెండిట్లో గిరిధారి ఎవరు స్వామి? ముక్తి కోరేవాడు గిరిధారి. దాని సంగతి అట్లా ఉంచుదాంలే అనుకునేవాడు గోవర్ధనం. గిరిధారి అన్న గోవర్ధనం అన్న ఒకటేగా అర్థం. అంటే ఒక్కడే, వాడికి ముక్తి అవసరం లేదు, బంధము లేదు. బంధం లేదు, ముక్తి అవసరం లేదు. కానీ బంధం ఉంది అనుకుంటున్నాడు,
బంధం నాకు కావాలనుకుంటున్నాడు, ఇదే నాకు అవసరం, ముక్తి సంగతి తర్వాత చూస్తానంటున్నాడు. మళ్ళీ కాసేపు ఏమో నాకు ముక్తి ఎప్పుడు దొరుకుద్దని అడుగుతున్నాడు. అవును స్వామి. సో ఇదన్నమాట. అంతే, అంతకంటే ఏం లేదు అక్కడ. తర్వాత జై శ్రీరామ్ స్వామి. ఉమ్, హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ